సయ్యారా అనే హిందీ మూవీ ప్రెజెంట్ థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీని ప్రేమ కథలు తీయడంలో సిద్ధహస్తుడైన మోహిత్ సూరి దర్శకత్వంలో చుంకీ పాండే కొడుకు అహన్ పాండే డెబ్యూడెంట్గా వచ్చిన ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్తో పాటు కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే రెండు వేరువేరు స్ట్రగుల్స్ డిప్రెషన్లతో నలుగుతున్న ఇద్దరు స్త్రీ పురుషులు వారిద్దరి మధ్య లవ్ ఏర్పడితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్తో వచ్చిన మ్యూజికల్ లవ్ స్టోరీ డ్రామా. క్రిష్ కపూర్ ఒక గొప్ప సింగర్ కావాలని తప్పించిపోతుంటాడు. వచ్చిన అవకాశాలు ఏమాత్రం కెరీర్కు బూస్ట్ ఇవ్వలేకపోతుంటాయి. ఆ కసి కోపం అతనిలో ఏదో సాధించాలన్న తపన, బాధ, కోపం, డిప్రెషన్లో ఉంటాడు. వాణి పాత్ర చక్కగా చదువుకొని జర్నలిస్ట్గా కెరీర్ సాగిస్తున్న ఆమెకు హార్ట్ బ్రేక్ అవుతుంది. ప్రేమించిన వాడు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోవడంతో పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిన వాణి పాత్ర కోలుకోవడానికి 6 నెలలు పడుతుంది. తర్వాత మెల్లగా తన వృత్తిలోకి అడుగుపెట్టి చక్కని లిరిక్స్ రాస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక సంఘటన ద్వారా కలుసుకున్న క్రిష్ కపూర్, వాణి పాత్ర ఒకటవుతారు. ప్రేమ చిగురిస్తుంది. ఇంతలోనే వాణి పాత్రకు ఒక అరుదైన వ్యాధి వస్తుంది. ఆ తర్వాత జరిగేది ఏంటనేది మూవీ చూసి తెలుసుకోవాల్సింది. తీసుకున్న పాయింట్ చిన్నదే కానీ దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే కానీ, లేయర్స్ కానీ, మ్యూజికల్ ఫీల్ను యాడ్ చేసి తీసిన విధానం, పాటలు, రొమాన్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కు బాగా నచ్చవచ్చు. ఇంకొక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కు మాత్రం నచ్చదు. ఎందుకంటే లవ్ అడిక్షన్, బ్రోకెన్ హార్ట్ అనే కథలు రాసుకున్నప్పుడు మెలో డ్రామా చాలా కీలకం. అదే ఈ మూవీలో తక్కువైంది. హీరోకు చాలా ప్రేమ ఉంటుంది. అనెస్ట్ లవ్, ట్రూ లవ్ కావచ్చు. దాన్ని ఆడియన్స్కు కనెక్ట్ చేసే సీన్లు లేవు. ఫ్లోలో అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎమోషనల్గా కట్టిపడేసే సీన్లు లేవు. అలా అని మరీ రొట్టలాగా లేదు. ఇచ్చిన ట్రీట్మెంట్ కొత్తగా ఉన్న మోహిత్ సూరి ఇంతకుముందు తీసిన ఆషికి, ఆవర పనిలో ఉన్నంత కాన్ఫ్లిక్ట్ బలంగా లేదు. కానీ ఇద్దరు యంగ్స్టర్స్ నటన, ఫ్రెష్ ఫేసెస్, క్యారెక్టర్లో వారు ఒదిగిన తీరు, ముఖ్యంగా చుంకీ పాండే వారసుడు అనన్య పాండే బ్రదర్ అయిన అహన్ పాండేకి ఇది గ్రాండ్ ఎంట్రీ. ఎందుకంటే క్రిష్ కపూర్ అనే క్యారెక్టర్లో దమ్ము ఉంది, అగ్రెసివ్నెస్ ఉంది, పోరాట పటిమ ఉంది. లవర్ బాయ్గా, చాలా గ్లామర్గా క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. రణబీర్ కపూర్ లాగా సూపర్ స్టార్ అయ్యే సత్తా తనలో ఉంది. హీరోయిన్ అనితా పద్దాక్ కూడా వెరీ ఇంప్రెసివ్ రోల్లో క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో, ఇన్నోసెన్స్ ఫేస్తో సినిమా మొత్తం వీళ్ళిద్దరి నటనే బెస్ట్. బ్యూటిఫుల్ సాంగ్స్ ప్లస్ బ్యూటిఫుల్ డిఓపి పెద్ద ఎస్సెట్ ఈ మూవీకి. సో వీళ్ళ వల్ల సినిమా ఎలా ఉందన్న విషయం మర్చిపోయి ఒక సెలబ్రేషన్ మూడ్కి వచ్చేస్తాం. కానీ ఓవరాల్గా నా వరకైతే ఓకే అనిపించినా ఏదో వెలితిగా అనిపించింది. మూవీలో నా పరంగా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.5/5. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మరో రివ్యూలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.